నీతో నేను నాతో ఆమె పార్ట్ 108. బుజ్జిగాడికి అన్నప్రసరణ జరిగిన తరువాత భువిజ ప్లాన్ ప్రకారం కార్తీక్ చేతిలో రూపుదిద్దుకున్న 3 బిల్డింగ్లు చాలా అందంగా ముస్తాబు చేశారు. దానికి ఓపెనింగ్ గురించి తర్జనాలు భర్జనాలు పడుతున్నారు. స్కూల్ ఓపెనింగ్కి వైజేవై సంస్థ అధినేతను ఇన్వైట్ చేద్దామని అర్జున్ అంటాడు. అవని, వైజేవై సంస్థ అధినేత మన స్కూల్ ఓపెనింగ్కి రావటం ఏంటి, నీకేమైనా పిచ్చా అంటుంటే అర్జున్, విద్యుకు తెలుసట వాడు ఇన్వైట్ చేస్తానన్నాడు, మనకెందుకు అవని అన్నాడు. వాళ్ళు రావటం వల్ల మన కంపెనీలకు పేరు వస్తుంది కదా అన్నాడు. ఏమో మీ ఇష్టం అని అవని అని వదిలేసింది. విద్యు పేపర్ ప్రకటన ఇచ్చాడు. డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్లో వైజేవై సంస్థ అధినేత ఓపెన్గా ప్రజలందరికీ ఏం చేస్తాను అని చెప్పి ఆ రోజే నుంచే కార్యకలాపాలు మొదలు పెడతారు. ఇప్పటి వరకు ఆ సంస్థ గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది అని మీడియాకు న్యూస్ పాస్ చేస్తాడు. అవని దేవ్కైతే పిచ్చ షాక్. వైజేవై సంస్థ కార్యకలాపాలు మన స్కూల్ ఓపెనింగ్లో రోజు నుంచి స్టార్ట్ చేయటమేందో, అసలు మన స్కూల్ ఓపెనింగ్కి రావటమే గొప్ప అని చాలా గ్రాండ్గా అరేంజ్ చేయాలి అనుకుంటారు. కానీ దేవ్ ఏం చేయకుండానే అసలు ఎన్నడూ చూడని మనుషులు అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తుంటే దేవ్ అర్జున్తో, ఏంట్రా కనీసం మనని ఏర్పాట్లు కూడా చేయనీయటం లేదు, ఇంత భారీ ఏర్పాట్లు రేపు బిల్లు మొత్తం మనకి వేస్తారో ఏమో అని అన్నాడు. అర్జున్ నవ్వుతూ, కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు వస్తున్నారట, అందుకే అంత ఏర్పాట్లు అంటే దేవ్ షాక్ అయ్యి, మన రాష్ట్ర మంత్రులు కూడా కాదా, కేంద్ర మంత్రులు వస్తారులే, వైజేవై ఏఎస్ఎఫ్ అంటే మాటలా, అసలు ఆ ఫుల్ ఫామ్ ఏమిటో కూడా తెలియటం లేదు, ఆ మహానుభావుడు ఎవరో అని దేవ్ అంటుంటే అర్జున్, మహానుభావుడు కాదంట, మహానుభావురాలు అంట అన్నాడు. దేవ్, అయితే ఆమెకు ఒక 50 ఏండ్లైనా ఉండి ఉంటాయి, తనకు నా అనేవాళ్ళు లేక ఇలాంటి ఆలోచనలు మొదలుపెట్టి ఉంటుంది, తాను పోయినా కానీ పేరు ఉంటుంది అని అన్నాడు. అర్జున్, వయసు ఎంత అనేది నాకు తెలియదు కానీ లేడీ అని మాత్రమే తెలుసు అన్నాడు. దేవ్ కార్తీక్తో, ఇంత గ్రాండ్గానే అరేంజ్ చేస్తున్నారు, మరి నేమ్ బోర్డు పెట్టలేదేమిటి అని అడిగాడు. కార్తీక్, భువిజ ఒక డ్యాన్స్ స్కూల్కి మాత్రమే బ్యానర్ రాపించింది, ఏబిడిఎన్ యోజన్ కంపెనీలు తర్వాత రాపిద్దాము, ఇప్పుడు వైజేవై వాళ్ళు వస్తున్నారు కదా, మన కంపెనీ గొప్పలకు చూపించినట్టు ఉంటుంది, వద్దు అన్నది అన్నాడు. దేవ్, దాని ముఖం, ఇంకా ఈ 2 కంపెనీలు టాప్లోకి వెళ్తాయి కదా, ఎడ్డె మొహంది అన్నాడు. కార్తీక్ నవ్వుతూ మనసులో, మనమందరం ఎడ్డేవాళ్ళము అనుకున్నాడు. కార్తీక్ భువి ఎంట్రీ ఇస్తే దేవ్ ఏమైపోతాడో, అంత షాక్ ఇవ్వటానికి భువి ఎందుకు ప్లాన్ చేస్తుందో అర్థం కాలేదు. కానీ భువి తెలివితేటలకు ఫిదా అయితే అయిపోయాడు. ఆమెతో పాటు వర్క్ చేయటానికి, తనకు ప్లేస్ దొరికినందుకు, తన జీవితం చక్కబడటానికి ఒక తల్లిలా ఎంత చేసిందో కార్తీక్ తెలుసు. అందరికంటే చిన్నపిల్లైనా కానీ అందరికంటే గొప్ప మనసైన మనిషి అనుకున్నాడు. వైజేవై ఓపెనింగ్ పలానా చోటు నుంచి అని మీడియాకు తెలిపారు, కానీ ఎవరిని ఆహ్వానించలేదు. కేవలం కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. కానీ ఓపెనింగ్ రోజు మాత్రం వాళ్ళున్న సిటీ మొత్తం జనసంద్రమే అయినది. వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ ఫుడ్, వాటర్ అరేంజ్ చేపించారు. ఇక మీడియా అయితే ఆ బిల్డింగ్లను చూపిస్తూ అసలు ఈ సంస్థ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, కానీ ఇక్కడ ఓపెనింగ్కి వచ్చి మాట్లాడతారు అంటే దేవాంగ్ నందు గారికి చుట్టాలై ఉండాలి, లేదా ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, అందుకే వాళ్ళు ఇక్కడ నుంచి లాంచ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ దేవు గారికి అడిగితే తెలియదు అంటున్నారు. ఈ సస్పెన్స్ అంతా ఇంకొక గంటలో తేలిపోతుంది అంటూ మీడియా టీవీలలో లైవ్ హోరెత్తిస్తున్నారు. ఇండియా మొత్తం దేవ్ ఇంటి వైపు, ఆ బిల్డింగ్ల వైపే చూస్తుంది. ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుంది అనగా విదేశాల నుంచి పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తున్న దేవ్ బ్యాచ్కి అయితే వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళు కూడా ఇండియా వాళ్లే కానీ విదేశాలలో సెటిల్ అయ్యి ఉంటున్నారు. అందుకే ఈ సంస్థకి, ఈ దేశానికి వాళ్ళు చేయాలనుకుని ఈ సంస్థను
పెట్టుబడి పెట్టారు అని అర్థమైంది. మెల్లిగా విద్యు స్టేజ్ పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ముందుగానే మీడియాకు చెప్పినట్టు ఆ సంస్థ ఉద్దేశము కల్తీ లేని ఆహారం, రైతు దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పద్ధతి, రైతు అధికంగా పంట పండిస్తే ఊరికి ఒక స్టోరేజ్, అది ఆ ఏరియాలో మిగిలిపోతే వేరే ఊరికి తరలించే పద్ధతి, ఊరికి ఒక మార్కెట్, స్టోరేజీ గోడౌన్, కొనుక్కునే వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్ళవచ్చు, లేదంటే డోర్ డెలివరీ పద్ధతి ఉంది. ఒక ఊరికి ఒక మనిషి, వీళ్ళందరినీ కలిపి జిల్లాలో ఒక మేనేజర్, అన్ని జిల్లాలకు కలిపి రాష్ట్రానికి ఒక పెద్ద, ఈ సంస్థ రాష్ట్రాల వారీగా చూసుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు రాష్ట్రాలలో ప్రజలకు అనుకూలంగా ఫుడ్డుని ఏ కెమికల్స్ లేని విధంగా పంపించే బాధ్యతలు. అలా విద్యు రాష్ట్రాలకి ఎవరెవరిని నియమించారు అనేది అందరి పేర్లు చెప్తున్నాడు. ఆ సంస్థ ఎలా రన్ చేస్తారు అనేది చెప్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన తెలుగు వారు కూడా మాట్లాడారు. మధ్యలో దళారులు అంటూ మొత్తం కల్తీలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు రైతులకు ఇవ్వకుండా, వాళ్ళు కొన్నవి ప్రజలకు చేరకుండా మధ్యలో కోల్డ్ స్టోరేజీలలో పెట్టేసి ధరలు అధికంగా చేస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే రైతు దగ్గరికి మనిషి వెళ్ళటమా, ఇంటి దగ్గరికి రైతు రావటమా జరగాలి. దానివల్ల రైతుకి లాభము, కుటుంబానికి ఆరోగ్యము. దేశంపై ప్రేమ ఉన్న ఎవరికైనా కానీ నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళు ఈ సంస్థలో అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పారు. అలా కేంద్ర మంత్రులు వచ్చారు, వాళ్ళని గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న వారిలో భువిజ ఆ సంస్థ రన్ చేస్తుంది అని ఒక టీం సభ్యులకు తప్ప వేరే ఎవరికి తెలియదు. ఓపెనింగ్ రోజు అందరినీ తాను పరిచయం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇంతవరకు లీక్ చేయలేదు. విద్యు అందరి ఆహ్వానాలు అయిపోయాక ఇక మన వైజేవై సంస్థ అధినేత, ఇక మీకు పరిచయం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అనగానే, దేవ్ రాలేదు కదరా, అనౌన్స్ చేస్తున్నావు అన్నాడు. అప్పుడే ఫ్లైట్ ఆ గ్రౌండ్లో గిరగిరా తిరిచక్కర్లు కొడుతూ ఉంటే అందరూ ఒకసారి అటువైపు చూస్తున్నారు. విద్యు అందరినీ ఉత్సాహపరుస్తూ మన మేడంని చూసే టైం అయింది అంటూ గట్టిగా అనౌన్స్ చేస్తూ వచ్చేస్తుంది అని కేకలు పెడుతుంటే భువి ఇంట్లో నుంచి చాలా హుందాగా, చాలా సింపుల్గా రెడీ అయ్యి డెకరేషన్ చేసిన కారులో కూర్చుంటే భీమ్ డ్రైవ్ చేస్తున్నాడు. స్టేజీ మీద నుంచి ఇల్లు క్లియర్గా కనపడుతుంటే అందరూ భువి రిసీవ్ చేసుకోవటానికి వెళ్తుంది అనుకున్నారు. అలా భువిజ దేవ్ కట్టించిన ఇంట్లో నుంచి బయలుదేరి కారు మెల్లిమెల్లిగా సభా ప్రాంగణంలోకి వస్తుంటే, అదేంటి ఫ్లైట్ అక్కడెక్కడో ఆగుతుంది కదా, తను ఇటు వస్తుంది అనుకున్నారు. భువి కారు దిగుతుంటే ఫ్లైట్లో నుంచి పూలు ఆమెపై ధారాళంగా పడుతుంటే విద్యు వైజేవై అధినేత అయిన భువిజ మేడం స్టేజ్ పైకి వస్తున్నారు అని గట్టిగా కేకలు పెట్టేశాడు. ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు వెంటనే భారీ బ్యానర్లు బిల్డింగ్లకు కట్టేశారు. దేవ్ బాబు అవని అక్కడున్న అందరికీ ఏమీ అర్థం కాలేదు. దేవ్ బ్యానర్లు చూడగానే వైజేవై అంటే యోజన్ జన్యోగ్, బుజ్జిగాడికి నేను పెడతాను అది ఓపెనింగ్ రోజు అని భువి అందరికీ చెప్పటం వల్ల అందరూ బుజ్జిగాడే అన్నారు. ఇప్పుడు వాడి పేరు యోజన్, పెద్దోడి పేరు, చిన్నోడి పేరు జన్యోగ్. ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా వైజేవై సంస్థ స్థాపకురాలుగా భువిజ, దానికి డైరెక్టర్గా దేవాంక్ నందు, చైర్మన్గా అవని, ప్రొప్రైటర్గా విద్యు. షాక్ అయిపోయాడు దేవ్. ఇన్ని రోజులు వాళ్ళు కళ్ళ ముందు తిరిగిన పిల్ల ఇంతలా ఎలా చేసింది, ఎప్పుడు చేసింది? అవనికైతే ఆనందం అంతా ఇంతా కాదు. ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, కొడుకులు అన్నట్టు. నేను యోజన్ అని కంపెనీ పేరు పెడితే అది బుజ్జిగాడి పేరు కూడా కలిసి వచ్చేలా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆ సంస్థకు చైర్మన్ని తన్నే చేసింది అని అవనికి ఎంత ఆనందంగా ఉంది అంటే, దేవుకి తెలియకపోయినా తనకు తెలియకపోయినా ఆ సంస్థలో వారిని భాగస్వాములను చేయటం అవనికి ఎక్కడ లేని ఆనందం. దేవుకైతే తనతో అల్లరిగా ఉండే భువియేనా, ఇది నా పెళ్ళమేనా, ఎలా చేసింది ఇది, బ్రెయిన్ ఆఫ్ అవుతుంది. విద్యు గట్టిగా అనౌన్స్ చేస్తున్నాడు, భువిజ మేడం
నందు గారు సార్, అవని మేడం, అందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను అని. దేవుకి భువి ఇచ్చిన షాక్కి విజ్జు పిలిచేది అర్థం కావటం లేదు. 50 ఏండ్లు ఉంటాయి, వెనక ముందు ఎవరూ లేరు, అటువంటి ఆడవారు అనుకున్న వాడికి 25 సంవత్సరాల అమ్మాయి కడుపుతో ఉండి బుజ్జిగాడికి పాలిస్తూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంత ఎలా నడిపింది? బాబోయ్, దీన్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను. తెలివి కలది అనుకున్నా కానీ ఇంత తెలివి ఉండి నా దగ్గర అమాయకమైన అమ్మాయిలా. దీని నటనకు, దీని తెలివితేటలకు ఏ అవార్డులు ఇచ్చినా తక్కువే అని ఊహిస్తుంటే, అవని పదండి, విజ్జు పిలుస్తున్నాడు, అది మన కోసం వెయిట్ చేస్తుంది అని కదిపింది. అవని ఇద్దరు భువి దగ్గరికి వచ్చి అవనిని భువి హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. భువి కళ్ళెగరేస్తూ దేవుని చూస్తే దేవ్ భువిని హగ్ చేసుకుని నుదిటిపై ముద్దు పెట్టి, నువ్వు నిజంగా రాక్షసివే అన్నాడు. ఇదంతా మనుషుల వల్ల అయ్యే పని అయితే కాదు అంటుంటే అవని, అది అంతా చేస్తే మీరు భలే బిరుదులు ఇస్తున్నారు, రండి వెళ్దాము అని దేవ్ ని మధ్యలో ఉంటే అవని భువిజ ఇద్దరు పక్క స్టేజ్ పైకి వెళ్ళి, భువిజ మొదటిగా విదేశాల నుంచి వచ్చిన ఒక 70 సంవత్సరాల అతని పాదాలు మొక్కి అతని పైకి లేచి భువిజని హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి, ఎవ్వరమైనా ఎంతైనా సంపాదించాము అనేది కాదు, నలుగురికి మనం ఎంత ఉపయోగపడుతున్నాము అనేది నీ ఆలోచన ద్వారా మాలాంటి వారికి కూడా గుర్తింపు రావటం గర్వంగా ఉంది అంటూ బ్లెస్ చేశాడు. తర్వాత కేంద్రం నుంచి వచ్చిన మంత్రుల దగ్గర కూడా భువిజ బ్లెస్సింగ్స్ తీసుకుంది. అందరికీ తన హస్బెండ్గా దేవుని అవనిని పరిచయం చేస్తే అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యారు. భువి నవ్వుతూ, శ్రీరామచంద్రుడి లాంటి మా నందు గారికి సీతమ్మ మా అవని అక్క, కలియుగానికి రాముడు సీత ఇమడలేరు అని పైకి చూపిస్తూ, ఆ గాడ్ మా నందులో సగభాగాన్ని మా అక్కలో సగభాగాన్ని నన్ను చేసి వారి ఇంటికి పంపించాడు అంటూ నవ్వింది. అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఎవరైనా కావాలి అని చెడులోకి దూకరు. పరిస్థితులు అతిక్రమించి దూకినప్పుడు ఆ చెడులో నుంచి మంచిని వెతుక్కుంటూ ప్రశాంతతని పొందాలి. కానీ చెడు అని పాతాళంలోకి పోకుండా వాళ్ళ ముగ్గురి అనుబంధాన్ని చూసిన అందరికీ దేవ్, అవని, భువిజ ముగ్గురు వేరు కాదు అనేలా అనిపించింది. అందుకే అంతలా క్లాప్స్ కొట్టేస్తున్నారు. భువి మైక్ అందుకొని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు, పేరున కృతజ్ఞతలు చెబుతూ ఈ సంస్థని ప్రారంభించటానికి గల కారణం, ఇంట్లో ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఇంట్లో ప్రేమాభిమానాలు కూడా అంతే ఉండాలి. నేను మా అక్కలో అమ్మను చూశాను. అందరూ అనవచ్చు అలా ఎలా సాధ్యమవుతుంది అని. అది నాకు కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ మా అవని అక్క ఉన్నదే, మన ఇంట్లో ఉన్న అన్నము అందరికీ పంచుతాము, మన దగ్గర ఉన్న ధనము అందరికీ పంచుతాము, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాము. కానీ ఒక ఆడది భర్తని మాత్రం, అది ప్రాణంగా ప్రేమించిన భర్తని మాత్రం ఎవ్వరికీ పంచదు. మా అక్క పంచింది అంటే ఆమె మనసు ఎంత గొప్పదో గ్రహించగలగాలి. అలా గ్రహించలేని నేను మనిషిని కాదు. అందుకే మా అక్కలో అమ్మను చూశాను, లాలలను చూశాను. ఏ కల్మషం లేకుండా, తన భర్తను పంచుకుంటున్నాను అనే ఆలోచన కూడా లేకుండా నన్ను చూసిన ఆమె విధానానికి మా అక్కకు ఏమిచ్చినా రుణం తీరదు ఈ జన్మకు అంటూ భువి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవని భువిజ కన్నీళ్లు చూసి వెళ్ళబోతుంటే దేవ్ అవనిని ఆపుతూ దాన్ని మాట్లాడనివ్వు అన్నాడు. మా అక్క మంచితనం, మా అక్క ప్రేమలో నుంచి ఎదిగాను. మా నందుగారు చెప్పిన నీతి పాఠాలలో నుంచి ఎదిగాను. మా నందుగారు, నువ్వు ఎవ్వరికి హెల్ప్ కాకపోయినా బాధలేదు, కానీ నీ వల్ల ఇంకొకరు బాధపడకూడదు, నీతి నిజాయితీలతో ఇప్పుడు పనిచేస్తే లాభాలు ఉండకపోవచ్చు, కానీ
అదే నిన్ను కాపాడుతూ వస్తుంది అని ఎన్నోసార్లు చెప్పాడు. అలా ఒక మంచి మనుషులు ఉన్న కుటుంబం నుంచి అన్నీ నేర్చుకుని వచ్చిన నాకు నేనేంటి, నా ఐడి ఏంటి అంటే లోకం రెండవ భార్య అంటది. రెండవ భార్య అంటే అక్కడ చీపేమీ కాదు. ఇద్దరు భార్యలు ఉన్న కుటుంబం నిప్పుల కొలిమి అంటారు. వాస్తవంగా నా మనస్తత్వం కూడా మంచి వైపు ఉంటే మంచి వైపు, చెడు వైపు ఉంటే చెడు వైపు మొగ్గేదాన్నే. మా నందు గారు మంచివారు కాకుండా, మా అక్క మంచిది కాకుండా ఉంటే నేను కూడా అందరూ అన్నట్టే మా ఇల్లు కూడా నిప్పుల కొలిమే అయ్యేదేమో. కానీ పార్వతీ పరమేశ్వర్లా వాళ్ళిద్దరూ, సీతారాముల్లా వాళ్ళిద్దరూ, ఒక భర్తని అర్థం చేసుకోవటంలో మా అక్క, భార్యలను అర్థం చేసుకోవటంలో మా నందు గారు, వాళ్ళను చూసి ఎదిగాను నేను. ఈ క్రెడిట్ నా ఒక్కదాని సొంతం కాదు. మేము ముగ్గురము వేరువేరుగా కనిపిస్తామేమో కానీ ముగ్గురము ఒకటే. నేను ఇంతలా ఎదగటానికి ఇంకొక కారణం కూడా ఉంది. మా నందు గారు ఆవిడ కూడా మా ఆవిడ అని చెప్పే మనసు అతనికి ఉన్నా కానీ సొసైటీ, సమాజం ఏమంటుంది అని పక్కన వారు అతని గొంతు నొక్కేసిన విధానం, వాళ్ళిద్దరు కూడా సొసైటీ కోసం నన్ను మీ అందరికీ పరిచయం చేయలేకపోయారేమో, కానీ నేను మాత్రం నాతో పాటు వాళ్ళని పరిచయం చేసే స్టేజ్లో ఉండాలి కదా. మై నేమ్ ఈజ్ భువిజ, వైఫ్ ఆఫ్ దేవాంక్ అవని నంద. మీకు ఓకేనా అని అందరినీ అంటే ఆర్నవ్ ఆ రోజు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని తన మనసులో ఎంత బాధపడ్డదో అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవు చూపించే ప్రేమలో ఏ లోటు లేకపోయినా కానీ సమాజంలో అతను ఒకడు కదా, గుండె విరిచి చెప్పలేకపోయాడు. అవని అయితే దుఃఖం ఆగలేదు. భుజకు పంచే ప్రేమలో లోటు లేదు, కానీ సొసైటీలో దాని బిడ్డను నా బిడ్డ అని, దేవు నా భర్తగానే, దేవ్ అవని జున్ను అదొక కుటుంబంగా సొసైటీకి పరిచయం అయితే అది ఎంతలా బాధపడి ఉంటుంది అని అవని పరుగున వెళ్ళి భుజను తన గుండెల్లో పెట్టుకుని మైక్ తీసుకుని అందరికీ వైజేవై సంస్థ తరపు నుంచి స్వాగతం చెబుతూ, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.